సూపర్ స్టార్ కృష్ణ మనవడు మహేష్ బాబు అన్న కొడుకు రైజింగ్ స్టార్ రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ టీజర్ వచ్చింది. టీజర్లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు పాట వచ్చింది. ఈ పాట కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ పాట కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, మేము సూపర్ స్టార్ కృష్ణ అభిమానులం. మేము ఆ రోజుల్లో 86లో సింహాసనం వచ్చాక 87లో రమేష్ బాబు సినిమా, సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేష్ బాబు సినిమా వస్తుందంటే మేమందరం చాలా ఉత్సాహంగా వెయిట్ చేసాం. ఆ ఫస్ట్ డే ఆ సినిమా చూసిన వాళ్ళు మేమందరం. అది అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సినిమా, అది సామ్రాట్. అయితే ఆ సామ్రాట్ యావరేజ్గా ఆడిన సినిమా. ఆ తర్వాత రమేష్ బాబుకి ఒక హిట్ వచ్చింది తన కెరియర్లో, బజార్ రౌడీ అని ఒకటి. కానీ అతనికి మంచి డ్యాన్స్ చేసే కెపాసిటీ ఉంది, కానీ అతను ఎలాగ ప్రజెంట్ చేయాలి అది ఐడియా లేక, ప్రజలకు నచ్చేలాగా, అభిమానులకు నచ్చేలాగా అతను ప్రజెంట్ చేయలేక, టాలెంట్ ఉన్నా కూడా, అంటే సరిపోయే టాలెంట్ ఉన్నా కానీ వీక్నెస్ని కవర్ చేస్తూ తీసే డైరెక్టర్ లేక రమేష్ బాబు ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ వీళ్ళు కూడా పెద్ద హైలీ టాలెంటెడ్ వాళ్ళు కాదు. వాళ్ళు డైరెక్టర్ల మోపుతోనే వాళ్ళు పైకి వచ్చారు. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి గోపాల్ లాంటి డైరెక్టర్లు వాళ్ళని సపోర్ట్ చేశారు ఇనీషియల్గా. కానీ రమేష్ బాబుకి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులైన ఈ రాఘవేంద్రరావు వీళ్ళందరూ కూడా కృష్ణతో సినిమాలు తీయక కృష్ణ కొడుకుని కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అలాగా రమేష్ బాబు గారు వెనకబడ్డారు. బజార్ రౌడీ ఒకటి హిట్ అయింది, కానీ ఆ తర్వాత ఇంకేం హిట్ అవ్వలేదు. అయితే అప్పటి నుంచి మా కృష్ణ అభిమానులకు ఒక రకమైన బాధ. మా హీరో కొడుకు అటర్ ఫ్లాప్ అయ్యాడు. నాగార్జున ఆఖరి పోరాటం యాక్ట్ చేసేవాడు, శివ యాక్ట్ చేసేవాడు, వెంకటేష్ బొబ్బిల్ రాజా వచ్చేది, బాలకృష్ణ లారీ డ్రైవరు. మా హీరో కొడుకు అసలు సినిమాలు కూడా ఉండేవి కాదు. పెద్ద కామెడీ అయిపోయాడు అందరికీ. మేము అందరం చాలా బాధపడేవాళ్ళం ఆ రోజుల్లో. అయితే కాలం తిరిగింది. మాకు తెలుసు ఆ రోజుల్లో మహేష్ బాబు హీరో అవుతాడని. ఎందుకంటే కొడుకు దిద్దుని కాపురం, ముగ్గురు కొడుకులు అప్పట్లోనే గమనించాం. మహేష్ బాబు గన్ షాట్ సూపర్ స్టార్ అవుతాడని మాకు తెలుసు. అప్పుడే కొడుకు దిద్దుని కాపురం చూసినప్పుడే తెలుసు. మహేష్ బాబు హీరో అవుతాడని వెయిట్ చేసాం. మహేష్ బాబు హీరో అయ్యాడు, కొట్టాడు, హ్యాపీ. అయితే ఒక లోటు ఉంది, రమేష్ బాబు ఎండ్ అయిపోయాడు. రమేష్ బాబు వరకు ఏమైందంటే పాపం ఆయన సడన్గా చనిపోయేసరికి మేము అందరం చాలా ఆశ్చర్యపోయాం. మేము చాలా చాలా షాక్ అయ్యాం. ఎందుకంటే ఒకటి హీరోగా ఫ్లాప్ అయ్యాడు, ప్రొడ్యూసర్గా ఫ్లాప్ అయ్యాడు తెలుసు, కానీ చనిపోవడం ఏంటి, కృష్ణ గారికి ఈ వయసులో పుత్రశోకం ఏంటి, ఒక సూపర్ స్టార్ కృష్ణకి ఎంత కష్టం ఏంటని మేము అందరం చాలా బాధపడ్డాం. అయితే అది మా అభిమానుల వరకే తెలుసు ఆ బాధ. అయితే వాళ్ళ అబ్బాయి సినిమాల్లోకి రావాలి, వాళ్ళ తండ్రి చేయలేని పనులు ఆయన చేయాలని మేము అందరం కూడా అనుకున్నాం. కొంతమంది ముఖ్యంగా రమేష్ బాబు బాబాయ్ అయిన ఆదిశేషర గిరిరావు గారు ఓపెన్గా బోళాగా చెప్పేశారు, రమేష్ బాబు డిప్రెస్ అయిపోయి ఆ డిప్రెషన్లో మందుకు అలవాటు పడి ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నాడని. సో వాళ్ళ అబ్బాయి తండ్రి ఏదైతే బాధపడిపోయాడో అది వాళ్ళ అబ్బాయి సాధించాలని మేము అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నాం నాకు తెలియదు. కానీ ఇప్పుడు మా ఏజ్ వాళ్ళందరం ఇవాళ టీనేజ్ లవ్ స్టోరీలు, టీనేజ్ హీరోని సపోర్ట్ చేయడం ఎప్పుడో లేదు. మేము నితిన్ని సపోర్ట్ చేసింది లేదు, అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేసింది లేదు. మా వరకు మా హీరో అంటే కృష్ణనే, అయితే ఆ తర్వాత మహేష్ బాబు. అయితే ఇప్పుడు మేమందరం చాలా ఉత్సాహంగా ఈ జయకృష్ణ సినిమా టీజర్లో పాటలు ఫాలో అవుతున్నాం. మా అందరికీ కూడా సినిమా థియేటర్కి వెళ్ళాలని ఉంది. ఈ ఉత్సాహం తెప్పించింది ఈ సినిమా మాకు. ఎక్కడున్నా కానీ ఒక అద్భుతమైన ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మేము ఇంత కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు మానేసి 30 ఏళ్ళని కూడా ఇవాళ మనం కృష్ణ ఫ్యాన్స్గా చెప్పి తిరుగుతున్నాం. అది కూడా మన దేశంలో కాదు, బయట దేశాల్లో కూడా అది మా పరిస్థితి. జై హింద్, ఆల్ ద బెస్ట్ జై కృష్ణ.